వచ్చాడు 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 వచ్చాడు. సో ఇక ఇంట్రోలు అన్నీ ఆపేద్దాం, ఇంకా రోస్టింగ్ మొదలు పెడదాం మావా. అడ్రస్ పెట్టు నా కొడక, ఎవడరా నువ్వు? నాకు అర్థంగా అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. సో ఇంకా కామెడీ స్టాప్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం రోస్టింగ్ చేయబోయే దాంట్లో నెంబర్ 1 వచ్చేసి అయితే మనకి మున్నాభాయ్ గేమింగ్. సో నాకు తెలుసు మామ మీరు షాక్ అవుతారని, ఎందుకంటే మున్నాభాయ్ అంత పెద్ద యూట్యూబరు, బట్ మున్నాభాయ్ కూడా కొన్ని తప్పులు చేశాడు. ఏంటంటే రోస్టర్స్ని, మన తెలుగు కమ్యూనిటీలో బిగ్గెస్ట్ రోస్టర్ అయిన ఓడిఐటీని, మన రోస్టర్స్ని కూడా తిట్టడం. సో అందుకే రోస్ట్ చేశారు. సో ఇక నెంబర్ 2లో వచ్చేసి మనకి ఎస్ఆర్బి వైటీ. వీడికి వీడియోస్ బాగానే ఉంటాయి, కాకపోతే కొన్నిసార్లు ఎక్కడో నేను చూసా 1 year బ్యాక్ 100K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు పెట్టాడు వాడు ఫేస్ రివ్యూలు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కోతి మొహం వేసుకొని చూస్తున్నామా, నాకు ఇదే నచ్చలేదు. సో అందుకే నేను కూడా రోస్ట్ చేశాను. సో ఇక మనకి నెంబర్ 3లో వచ్చేసి డిఎంఎన్ ధీరజ్. ఫస్ట్లో కంటెంట్ బాగానే పెట్టేటాడు మా, మరి ఈ మధ్యలో ఏం పుట్టిందో కానీ పైన తమ్నేల్ పైన యూఐడి పెట్టుకుంటాడు. ఎందుకు? లైక్లు పెంచుకుందామని కదా ధీరజ్. సో నెక్స్ట్ నెంబర్ 4లో మనకి ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ డిఎఫ్జి. వీడైతే ఏంటంటే ఒక్క సబ్స్క్రైబర్ 2 సబ్స్క్రైబర్స్ కోసం ఎవడైనా వేలకు వేలు పెడతారా మామ? అంత ఎర్రి పప్పలాగా కనబడుతున్నామా మేము? ఒకరు పెట్టాడే అనుకో 1 సబ్స్క్రైబర్ వస్తాడా? కాదు, మినిమం ఒక్కొక్క వీడియోకి 100 సబ్స్క్రైబర్స్ అయినా రావచ్చు. సో ఇలా మోసం చేస్తున్నాడు కాబట్టి ఇన్ని కూడా రోస్ట్ చేసాం మామ. సో ఇంకా మనకి నెంబర్ 5లో వచ్చేసి జీబీఓ గేమర్. ఇది చెప్పాలంటే డిఎఫ్జి తమ్ముడు. ఎందుకంటే వీడు పెట్టే కొన్ని వీడియోస్ అన్నీ కూడా డిట్ ప్రింట్ డిఎఫ్జినే. నెక్స్ట్ మనకి నెంబర్ 6లో తెలుగు గేమర్, అదే మన ధనుడైనా. షాక్ అయ్యారా? ఎందుకంటే ధనుడైనా ఫస్ట్లో ఫేస్ రివ్యూలు వీడియోలు వారానికి 3-4 పెట్టేటోడు. ఇప్పుడేమో వీ బ్యాచ్ వచ్చేసిందని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు వీ బ్యాచ్ బ్యాక్ అది ఇది అని. సో అందుకే ధనుష్ను కూడా నేను చేశా. సో నెక్స్ట్ నెంబర్ 7లో అయితే మనకి మధు పెన్నం ఉండు. వీడు కొన్ని వీడియోస్ బాగానే ఉంటాయి, కాకపోతే వీడు స్పిన్నింగ్ చేస్తాడు. ఈ స్పిన్నింగ్ చూసి మీరు కూడా స్పిన్నింగ్ చేసి ఈవెంట్స్లో బొక్క పెట్టుకోవడం, డైమండ్స్ డబ్బులు కూడా బొక్క పెట్టుకుంటారు ఆల్టర్నేట్గా. సో అందుకే ఇలా ఇక నుండి వీడు చేయకపోతే నేను కూడా రోస్ట్ చేయను. సో ఇలా చేస్తున్నాడు కాబట్టి ఈయన రోస్ట్ చేసాం మధు పెన్నంని. సో మనకి నెంబర్ 8లో అయితే టిఎఫ్ఈ గేమర్. వీడి గురించి చెప్పాలంటే హైడ్ అండ్ సీక్లు పెట్టుకొని ఆడుకొని బట్ లైవ్లో మొన్న బూతులు తిట్టడమే కాకుండా తన సబ్స్క్రైబర్స్తో బూతుల్ని స్పామ్ చేయించుకున్నాడు మామ. వాడు హ్యాక్ పెట్టాడని హైడ్ అండ్ సీక్లో తిట్టొచ్చు, వీడు తిట్టినా కానీ స్పామ్ చేయించుకోవడం ఎందుకు మామ? అందుకే ఇంట్రోస్ట్ చేశాను మామ. సో నెక్స్ట్ నెంబర్ 9లో డార్లింగ్ గేమర్ తెలుగు. వీడు ప్రతి షార్ట్ వీడియో కింద 1000 డైమండ్స్ రీడింగ్ కోడ్ ఇవన్నీ పెట్టి మమ్మల్ని నిరుపప్పలు చేస్తారు మామ. అందుకే ఈయన రోస్ట్ చేసా. వీడు పెడతాడు ఓకే, బట్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమన్నా యూజ్ ఉంటుందా అంటే ఉండదు.